ఆ పిల్లోడు పరిగెత్తాడు. ఆడ ఏడ కారు లేదు, ఏమీ లేదు. ఒక అబద్ధం. వెనక కారు ఉందంటూ ఏదో ఒక హైప్ క్రియేట్ చేసినట్టు. ఆళ్ళు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని దరుకొని కొట్టబోయారు. ఆళ్ళని దరుకొని కొట్టబోయిన తర్వాత మళ్ళీ చిన్నంగా ఆ పిల్లోడొచ్చి కారెక్కాడు. వీళ్ళ కర్ర తీసుకొని ఆ కారు మీద బాదారు. మీరు చూడండి బాగా. ఆ కర్ర చేతిలో పట్టుకున్నారు. ఆ పిల్లోడు నిదానంగా వచ్చి కారెక్కాడు. బాగా జూమ్ చేసి చూసుకోండి అబ్బా. దీంట్లో ఎక్కడ వెనకాల కారు ఉందని ఆడేదో దారి పెట్టి గంజాయి అని చెప్పి రకరకాల అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇది. ఆ కారు ఎక్కుతుంటే ఏదో కర్ర తీసుకొని ఆ పిల్లోడిని కొట్టబోయారు. దానికి శ్రీనివాసులు రెడ్డి తీసుకెళ్ళి అన్నీ జరిగినాయి. అన్నీ జరిగిన తర్వాత ఆ పిల్లోడు వెళ్ళి వాడిని గుద్దేశాడు. ఇది జరిగింది. దీనిలో అనిల్ కుమార్ యాదవ్ ఆడున్నాడబ్బా. దీనిలో అనిల్ కుమార్ అనుచరుడు ఆడున్నాడబ్బా. దానికి సంబంధించి గంజాయి బ్లడ్ టెస్ట్ చేస్తే గంజాయి తాగేట ఏం చేయాలి తెలుస్తుంది. వాళ్ళ స్నేహితులు, వాళ్ళు పర్సనల్ ఇష్యూ. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందా, కారణాలు ఏంటి, 5 సంవత్సరాల నుంచి ఏం వ్యక్తిగత కారణాలా, ఏమన్నా లోపల ఏమన్నా. ఎందుకంటే యూత్లో ఈ విషయాలు జరిగినప్పుడు బేసిక్గా రెండే ఉంటాయి. ఆడపిల్లల విషయాలే ఉంటాయి. ఇవన్నీ పెద్ద విషయాలు. అది అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది నాకు సంబంధం లేని విషయాలు. నాకు లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దుర్మార్గంగా అచ్చోసిన ఆంబోతులాగా ఈ అచ్చెన్నాయుడు కనీసం తెలుసుకోకుండా కావాలంటే యాక్ట్లో వేస్తున్న ఒక రోజంతా నెల్లూరు ప్రజలకు కూడా ఒకసారి అవి చేసి ఇది కాంటే ఒక రోజంతా కావాలంటే ప్రెస్ వాళ్ళకి ఇస్తాను, మీరంతా వేసి చూపిండి, జరిగింది నిజాలు ప్రజలకు తెలియాలి. ఆయన దారిని పోతే గుద్దల వీళ్ళ ఇంటికి వెళ్ళాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో 20 సెకండ్లు 30 సెకండ్లు ఏం మాట్లాడుకున్నారో, వీళ్ళు వాడిని కొట్టబోయారు, వాడు వీడిని గుద్దాడు. ఇది 6-7 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి జరుగుతున్న అంతర్గత విషయాన్ని తీసుకొచ్చి నేను ఒకరిని దొరికానని ప్రతి ఒక్కడికి అడ్డవంగా నా మీద వేసే కార్యక్రమం జరుగుతుంది. దానికి ఒక అచ్చం వచ్చిన ఆంబోతు అచ్చెన్నాయుడు బీసీలు అని మాట్లాడుతున్న ఆంబోతు లాగున్నా ఇదేం కర్మ తెలియదు కానీ నా మీద మాట్లాడతాడు. దానికి ఒక గంజాయి కలుపుతారు. ఆ పిల్లోడు ఏం మందులో లేడు, ఆ పిల్లోడు ఏం గంజాయిలో లేడు. నీట్గా 5 గంటలకు వచ్చాడు, మళ్ళీ 6:30కు వచ్చాడు. అది వాళ్ళ చదువుకున్న టైంలో ఈయనేదో ఆ పిల్లోడు ఎగ్జామ్ ఆపాడని ఇంకో రకరకాల చాలా కారణాలు, అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్సనల్. కానీ నన్ను లాగారు కాబట్టి ఒకటైతే చెప్తున్నా, రాజకీయాలలో నేను ఒక మీద దాడి చేయించాలంటే ఆ పిల్లోడు ఎంబీబీఎస్లో వాడాల్సిన అవసరం లే. భగవంతుడి దయ వల్ల నాకు ఆ శక్తి ఉంది, కాళ్ళు తీయించేయగల. ఆయన అట్లాంటి క్యారెక్టర్ నాది కాదు. రాజకీయాలకి దీనికి సంబంధం లేని విషయం. దయచేసి లేదు దీనికి ఉంది అనుకుంటే రండి లోతుకు పోదాం. ఆ ఫోన్ కాల్